హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఆహ్, ఇవాళ మనం ఎస్‌క్యూఎల్ సర్వర్ గురించి నేర్చుకుంటున్నాం. ఎస్‌క్యూఎల్ సర్వర్ గురించి ఇదొక బేసిక్ లెవెల్ ఆఫ్ ట్యుటోరియల్ అనుకోండి. సో, ఇది నేర్చుకుంటే మీకేమవుతదంటే మాక్సిమం ఆల్ కాన్సెప్ట్స్ కవర్ చేసి అడ్వాన్స్డ్ లెవెల్‌లో మీరు మీ సబ్జెక్ట్‌ని పుష్ చేయటం కోసం సో, ఇది ఒక ఫౌండేషన్ లాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం అనుకున్నట్లు ఎస్‌క్యూఎల్ సర్వర్ దీన్ని మనం చూస్తే ఎస్‌క్యూఎల్ ప్లస్ సర్వర్ అన్నమాట. దీన్ని నేను ప్లస్ అని ఎందుకు యాడ్ చేశానో మీకు చెప్తాను. సో ఇక్కడ ఎస్‌క్యూఎల్ అనేది లాంగ్వేజ్ అన్నమాట. సర్వర్ అంటే ఏంటి? డేటాని స్టోర్ చేసే ప్లేస్, అంటే డేటా స్టోరేజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎస్‌క్యూఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి? స్ట్రక్చర్డ్, క్వెరీ అండ్ లాంగ్వేజ్. సో దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఇది ఒక లాంగ్వేజ్ అని మనకు అర్థమవుతుంది. ఈ లాంగ్వేజ్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్ని యూస్ చేసి ఏం చేస్తాం? పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ చేస్తాం. అలాగే ఎస్‌క్యూఎల్ని యూస్ చేసి ఏం చేస్తామంటే ఈ సర్వర్లో ఉన్న డేటాతో కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట. సో కానీ ఈ లాంగ్వేజ్ని మనం యూస్ చేయాలంటే ఇక్కడ మనం ఇది హైలైట్ చేసింది కానీ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటున్నాడు. అంటే ఈ లాంగ్వేజ్ అనేది, ఈ క్వెరీ లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుందంటే ఈ సర్వర్లో ఉన్న డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి. అర్థమైంది కదా? అంటే ఒక ఫార్మెట్లో కానీ మనం డేటా సేవ్ అయి ఉంటే ఈ క్వెరీ లాంగ్వేజ్ని యూస్ చేసుకుని మనం ఇందులో ఉన్న డేటాని గెట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో ఈ కీవర్డ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వర్లో ఉన్న డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటేనే ఈ క్వెరీ లాంగ్వేజ్ అనేది దాన్ని ఏదైనా మోడిఫికేషన్స్ చేయగలదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇదేంటో మనం తర్వాత తెలుసుకుందాం. ఈ స్ట్రక్చర్డ్ అనేది ఏంటో తర్వాత తెలుసుకుందాం. ఇందాక మనం అన్నట్లు సర్వర్లో ఏముంటుందని చెప్పాను? డేటా ఉంటుందని చెప్పా. ఆ డేటా ఎక్కడ ఉంటుంది? మనకి బేసికల్లీ తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే టేబుల్లో రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా అన్నమాట. సో ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని మనం డేటా అంటాం. సో ఇందాక మనం ఏం చెప్పాము? ఎస్‌క్యూఎల్ క్వెరీని యూస్ చేసి ఈ టేబుల్లో ఉన్న డేటాని మనం ఇన్సర్ట్ చేయటం, డిలీట్ చేయటం, అప్డేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే సర్వర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డేటాబేసెస్లో మోర్ దెన్ 1 టేబుల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టేబుల్స్లో మనకేముంటుంది? డేటా ఉంటుంది. ఆ టేబుల్స్లో ఉన్న డేటాని మనం మ్యానిపులేట్ చేయడానికి, అంటే ఇన్సర్ట్ చేయడానికి, రికార్డ్స్ షో చేసుకోవడానికి ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని మనం ఈ డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో ఉన్న రికార్డ్స్ని కమ్యూనికేట్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ టేబుల్లో ఈ డేటాని క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకి హైరార్కీ చూస్తే ఫస్ట్ మనకి ఒక సర్వర్ కావాలి. ఆ సర్వర్లో మనం డేటాబేసెస్ క్రియేట్ చేయాలి.
ఆ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఆ టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేయాలి. ఆ డేటా ఉంటే ఈ డేటా మీద మనం ఏమన్నా మ్యానిపులేషన్స్ చేయొచ్చు. సో ఈ ఎస్క్యూఎల్ క్వెరీని యూస్ చేసి మనం ఏం చేయగలం, మనకి సర్వర్ ఉంటుంది బై డిఫాల్ట్. ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని యూస్ చేసి మనం డేటాబేసెస్ క్రియేట్ చేయగలం. డేటాబేస్ లోపల టేబుల్స్ క్రియేట్ చేయాలి. టేబుల్స్ లోపల డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఇది హైరార్కీ అన్నమాట. సో మనకి క్వెరీస్ కూడా అలాగే ఉంటాయి. ఈ ఎస్క్యూఎల్లో మనకి బేసికల్లీ క్వెరీస్ ఏముంటాయి అంటే, ఈ డేటాబేస్ క్రియేట్ చేసాం, డేటాబేస్ డిలీట్ చేయటం, డేటాబేస్ నేమ్లు చేంజ్ చేయటం, ఈ క్వెరీస్ ఉంటాయి. సేమ్ అలాగే టేబుల్ క్రియేట్ చేయటం, టేబుల్ టేబుల్ నేమ్ చేంజెస్ చేయటం, టేబుల్ మనకు అవసరం లేదంటే డిలీట్ చేయటం. సేమ్ అలాగే టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఇన్సర్ట్ చేయటం, రికార్డ్స్ డిలీట్ చేయటం, రికార్డ్స్ అప్డేట్ చేయటం. సో ఈ హైరార్కీలో ఉంటుందన్నమాట. సో మనం ఈ ఎస్క్యూఎల్ ఈ లాంగ్వేజ్ని యూస్ చేసి మనం ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం, తర్వాత టేబుల్స్ క్రియేట్ చేస్తాం, తర్వాత టేబుల్స్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ సర్వర్ అంటున్నాం కదా, అసలు ఈ సర్వర్ ఏంటి? సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిఈస్ ఉంటాయి, కానీ మనం యూస్ చేసేది ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఈ వెబ్సైట్ ఇక్కడికి వెళ్ళి మీరు ఈ డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లిక్ చేస్తే ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్లోకి వచ్చి ఎస్ఎస్ఎంఎస్ అంటే ఇలా ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది చూపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ విండోస్ అథెంటికేషన్ అని ఉంటుంది, అదే ఉంచి కనెక్ట్ క్లిక్ చేయండి. సో మనకి డేటాబేస్ ఇది మనకి ఇది ఏదైతే ఉందో ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ ఎస్క్యూఎల్ సర్వర్ అని, ఇది మన సర్వర్ అన్నమాట. ఈ సర్వర్లో ఇందాక మనం చూస్తే సర్వర్లో మనకి డేటాబేసెస్ ఉంటాయి. ఇవి మన డేటాబేసెస్ అన్నమాట. డేటాబేసెస్ లోపల టేబుల్స్ ఉంటాయి. ఇవి మన టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేస్తాం. సో బై డిఫాల్ట్ మనకి సర్వర్ ఒకటే ఉంటుంది, మనం డేటాబేస్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది, డేటాబేస్లో ఉన్న టేబుల్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి డేటాబేస్ 2 టైప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అని ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇచ్చి ఓకే కొడితే ఆటోమేటిక్గా డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. లేదు మనం ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని యూస్ చేసి క్వెరీ లాంగ్వేజ్ని యూస్ చేసి క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, క్రియేట్ డేటాబేస్ నేమ్, ఇది మన క్వెరీ అన్నమాట. ఈ క్వెరీని యూస్ చేస్తే మనకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఇది సింటాక్స్. ఇది to create database using SQL query language. సో
ఈ సింటాక్స్ని ఫాలో అయ్యి మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ సమ్ ట్రైనింగ్ డేటాబేస్. ఎగ్జిక్యూట్ కానీ F5 కానీ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనకి ట్రైనింగ్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇక్కడ మనం చూస్తే డేటాబేసెస్లో ట్రైనింగ్ డేటాబేస్ అనేది మనకు చూపించట్లేదు. సో ఎందుకు చూపించట్లేదు? సో ఇక్కడ క్రియేట్ అయినట్టు చూపిస్తుంది, ఇక్కడ చూపించట్లేదు. కానీ ఇక్కడ చూపించాలంటే మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ కొడితే మనకి డేటాబేస్ అనేది చూపిస్తుంది. ట్రైనింగ్ డేటాబేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చూస్తే ఇందులో టేబుల్స్ ఏమి క్రియేట్ అయ్యలేవు. సో ఎందుకంటే మనం డేటాబేస్ ఒకటే క్రియేట్ చేసాం, టేబుల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి టేబుల్స్ చూపించట్లేదు. సేమ్ ఇందాక చూపించినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డేటాబేస్ వద్దు, నాకు దీన్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, డిలీట్ డేటాబేస్. సో డేటాబేస్ డిలీట్ చేయడానికి క్వెరీ ఏంటి? డ్రాప్ డేటాబేస్ నేమ్. ఇది మన క్వెరీ అనమాట. డ్రాప్ డేటాబేస్ నేమ్, డ్రాప్ డేటాబేస్ నేమ్, డ్రాప్ డేటాబేస్ ట్రైనింగ్ డేటాబేస్. చూడండి చూపిస్తుంది. చూడండి, సో డ్రాప్ డేటాబేస్ అంటే ఆ డేటాబేస్ డ్రాప్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకు చూపిస్తుంది కదా, దీన్ని మనం రీఫ్రెష్ చేస్తే డేటాబేస్ మనకు కనిపించట్లేదు. సో డేటాబేస్ అనేది మనం అయితే క్రియేట్ చేయగలం లేదా డిలీట్ చేయగలం, డ్రాప్ చేయగలం. సో ఇప్పుడు మనకి డేటాబేస్ కావాలి కదా, క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ టెస్ట్ డేటాబేస్. ఇప్పుడు మనం డేటాబేస్ క్రియేట్ చేసాం. ఆ క్రియేట్ చేసిన డేటాబేస్ని మనం యూస్ చేసుకుని మనం ఏం చేయాలి, అందులో టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం క్రియేట్ చేసిన డేటాబేస్ని యూస్ చేసుకోవాలి. అందుకే యూస్ డేటాబేస్ నేమ్ టెస్ట్ డేటాబేస్. ఇక్కడ చూడండి, డేటాబేస్ నేమ్ మాస్టర్ నుంచి చేంజ్ అయిపోయింది. మళ్ళీ కావాలంటే చూడండి, మాస్టర్ డేటాబేస్లో నుంచి యూజ్ టెస్ట్ డేటాబేస్ అంటే టెస్ట్ డేటాబేస్లోకి చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్రియేట్ టేబుల్. టేబుల్ని క్రియేట్ చేయాలి. టేబుల్ని క్రియేట్ చేయాలన్నా కూడా మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఇక చూడండి, ఇందులో టేబుల్స్ లేవు. సో 2 ప్రాసెస్ ఏంటి, రైట్ క్లిక్ చేసి న్యూ టేబుల్ అని క్లిక్ చేస్తే ఇలా విండో వస్తుంది. ఇక్కడ టేబుల్కి సంబంధించిన కాలమ్స్ ఇచ్చేసి కాలమ్ నేమ్స్ మనం ఇక్కడ సేవ్ టేబుల్ అంటే సేవ్ అయిపోతుంది. కానీ మనం క్వెరీలో చూడాలి కాబట్టి ఫస్ట్ టేబుల్ అంటే ఏంటి, టేబుల్లో ఏముంటుంది. టేబుల్ అంటే మనం సింపుల్గా చూస్తే టేబుల్లో సీరియల్ నెంబరు,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. స్టూడెంట్ టేబుల్ ఏముంటుంది? సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ మార్క్స్, ఇవన్నీ ఉంటుంది. సో మనం అదే క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్. ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్, కాలమ్ నేమ్. డేటా టైప్. ఇది సింటాక్స్ అన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్రియేట్ టేబుల్, టేబుల్ని క్రియేట్ చేయమని చెప్తున్నాము, టేబుల్ నేమ్ ఇస్తున్నాము, కాలం. ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉండాలి, ఆ కాలమ్ ఏ డేటా టైప్ అయి ఉండాలి. డేటా టైప్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ ఇచ్చాం. సీరియల్ నెంబర్ అంటే ఏంటి? ఇంటిజర్. అలాగే స్టూడెంట్ నేమ్ అంటే ఏంటి? వేరియబుల్ అన్నమాట. అది అలా డేటా టైప్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్ అనుకున్నాం కదా, స్టూడెంట్ టేబుల్, కాలమ్, కాలమ్స్ ఏమేమి ఇద్దాం? సీరియల్ నెంబర్, ఇంటిజర్, స్టూడెంట్ నేమ్, n char of 50. ఇది నేను చెప్తాను డేటా టైప్స్ సపరేట్గా. ఏజ్, ఏజ్ కూడా ఏంటి? ఇంటిజర్ ఇచ్చేద్దాం. సో చూస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సేమ్ ఇందాకట్లాగానే టేబుల్ని రీఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ మనకేంటి? స్టూడెంట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. మనం స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయింది కదా, సో మనం ఏం చేద్దాం? ఆ టేబుల్ని వ్యూ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. చూడు, సీరియల్ నెంబర్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఏజ్. సో మనకు కాలమ్స్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ ఏం లేదు. ఇది మనం అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ చేయమని చెప్తున్నాం. ఏం సెలెక్ట్ చేయమని చెప్తున్నాం? స్టార్. స్టార్ అంటే ఈ టేబుల్లో ఉన్న ప్రతిదాన్ని చూపించమని చెప్తున్నాం. ఫ్రమ్ దేనిలోంచి చూపించమని చెప్తున్నాం? స్టూడెంట్ టేబుల్లోంచి చూపించమని చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాంగ్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఏమంటుంది? ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్ టేబుల్ అని అంటుంది. అంటే ఇలాంటి నేమ్ ఉన్న టేబుల్ అనేది లేదు అని చెప్తుంది. సో మనం కరెక్ట్ నేమ్ ఇస్తే ఆ నేమ్లో ఉన్న అన్ని రికార్డ్స్ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఏం రికార్డ్స్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి మనకేం చూపించట్లేదు. సో ఈ సెలెక్ట్ అనేది మనం లాస్ట్లో డేటా మొత్తం ఇందులో డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను ఎందుకు రన్ చేశానంటే మీకు కాలమ్స్ క్రియేట్ అయినాయో లేదో చూడటం కోసం. ఇక్కడ కాకపోతే మీరు ఇక్కడైనా చూడొచ్చు. ఇక్కడ వెళ్తే కాలమ్స్లోకి వెళ్తే ఇక్కడ ఏముంది? సీరియల్ నెంబర్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఏజ్ అని ఉంది. సో ఇప్పుడు మనకేంటి? టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇందులోకి చూస్తే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏమన్నాము? టేబుల్లో రికార్డ్స్ పెట్టాలి అని అన్నాం. సో రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి. సో రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. చూస్తే ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్ టేబుల్. సో ఫస్ట్ టేబుల్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ టేబుల్లో ఏమేమి రోస్ ఉన్నాయో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో తెలియాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమున్నాయి? స్టూడెంట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, ఏజ్ ఉంది. సో మనకి ఫస్ట్ ఏంటంటే సింటాక్స్ చూద్దాం. సో ఇన్సర్ట్ ఇంటూ
టేబుల్ నేమ్ values of values column value అన్నాం. వాల్యూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అంటే ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను దేనిలోకి, టేబుల్లో. ఇక్కడ టేబుల్ నేమ్ అంటే మనకేమొస్తుంది, స్టూడెంట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. వాల్యూస్ ఏంటంటే ఇక్కడ మన 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కామా సపరేటెడ్గా వాల్యూస్లో 3 వాల్యూస్ పాస్ చేస్తాం. అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్ టేబుల్ వాల్యూస్ ఆఫ్ 1 ఇంటిజర్ కదా, కామా సింగిల్ కోట్లో, అంటే మనం ఏదైనా స్ట్రింగ్ ఇస్తున్నప్పుడు సింగిల్ కోట్లో ఇస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రవి కామా ఏజ్ 21 అనుకుందాం. ఎగ్జిక్యూట్. చూడు 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది, అంటే టేబుల్లో ఒక రో అనేది ఎఫెక్ట్ అయింది. ఒక రో ఎఫెక్ట్ అయింది. ఆ రో ఏంటి అనేది మనం చూద్దాం. ఇందాక చెప్పాను కదా, టేబుల్లో అసలు ఏమేమి జరిగింది చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ టేబుల్. చూడండి మనం ఇందాక పెట్టిన ఒక రో ఏమైంది, ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 3 కాలమ్స్లో డేటా ఇన్సర్ట్ చేయకూడదు, ఓన్లీ నేమ్ ఇవ్వాలి, ఏజ్ ఇవ్వకూడదు. ఏజ్ నాకు ఎంటీ ఉండాలి, నల్ ఉండాలి, అంటే ఏం ఉండకూడదు అనమాట. అప్పుడు నేనేం చేయొచ్చు, ఇదే క్వెరీని ఇలా ఇచ్చామనుకో, రాము అనుకున్నాం పేరు, సీరియల్ నంబర్ 2 అనుకున్నాం. ఇది వర్క్ అవుతుందా? సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏమంటుంది, కాలమ్ నేమ్ ఆర్ నెంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డు నాట్ మ్యాచ్ టేబుల్ డెఫినేషన్. ఇక్కడ ఏమంటుంది, మనం పంపించిన వాల్యూస్ అనేవి, మనం ఏం పంపించాం, 2 వాల్యూస్ పంపించాం, కానీ 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్కి 2 వాల్యూసే పంపిస్తున్నావు, సో నేను సేవ్ చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి, అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఏమని చెప్పాలంటే ఏ కాలమ్స్లో ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనేది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అనేది ఈ టేబుల్లో స్టూడెంట్ నెంబర్లో 2 అనేది తీసుకో, స్టూడెంట్ నేమ్లో రాము అనేది తీసుకో అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ ఏ ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్లోనే మనం వాల్యూస్ పాస్ చేయాలి, అప్పుడు ఇది ఇన్సర్ట్ అవుతుంది. 1 రో ఎఫెక్టెడ్. ఇప్పుడు మనం సెలెక్ట్ క్వెరీ చూస్తే చూడు నల్ వాల్యూ ఉంది, ఇక్కడ 2 అనేది రికార్డు, రాము అనేది తీసుకుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇగో ఇక్కడ నల్ వాల్యూ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రతి కాలం లాస్ట్లో నల్ అని ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కాలంలోకి నల్ వాల్యూ మనం పాస్ చేసినా సేవ్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది నల్ కాకుండా నాట్ నల్ ఉందనుకో, సో మనం ఇక్కడ నల్ పాస్ చేస్తే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనం ఇన్సర్ట్ ఒక కంప్లీట్ రో ఎలా ఇన్సర్ట్ చేయాలి,
ఫర్ ఎగ్జాంపుల్ 2 కాలమ్స్లోనే నేను డేటా పాస్ చేయాలంటే ఎలా పాస్ చేయాలనేది చూసాం. ఇప్పుడు నాకేంటి, డేటాని ఇన్సర్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్నట్లు డేటాబేస్ క్రియేట్ చేసాం, డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేసాం, టేబుల్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. అంటే మనకి ఇప్పుడు డేటాబేస్ ఉంది, టేబుల్ ఉంది, టేబుల్లో రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనకి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రికార్డ్స్ని ఇక్కడ మనకి నల్ వాల్యూ ఉంది కదా, నేనేమనుకుంటున్నాను అంటే ఈ నల్ వాల్యూని సమ్ ఏజ్ ఇద్దాము. ఇక్కడ నల్ వద్దు, అంటే రాముకు కూడా ఏజ్ ఉంటుంది కాబట్టి ఏజ్ని పాస్ చేయాలి. ఏజ్ని పాస్ చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం. సో ఆల్రెడీ ఉన్న టేబుల్ని, ఉన్న రికార్డ్లో ఉన్న వాల్యూని మనం అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ క్వెరీని యూజ్ చేయాలి. సింటాక్స్ ఏంటంటే అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ వాల్యూ సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ పేర్ కాలమ్ నేమ్ వేర్ కండిషన్ అనుకుందాం. సో ఇక్కడ నువ్వు చూస్తే అప్డేట్ టేబుల్ నేమ్, ఈ టేబుల్ని అప్డేట్ చేయమంటున్నాను. అప్డేట్ చేసి ఏం చేయమంటున్నాను, సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ మన కాలమ్ నేమ్ ఏంటి, నల్ అనేది ఏ కాలంలో ఉంది, ఏజ్ అనే కాలంలో ఉంది. సో ఏజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వేర్ కండిషన్ ఇస్తాం. వేర్ కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం ఏ రికార్డు తీసుకోవాలి అనేది ఒక కండిషన్ పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం క్వెరీ దీన్ని ఎలా రాయొచ్చు అనేది. అప్డేట్ స్టూడెంట్ టేబుల్ సెట్ ఏం వాల్యూ సెట్ చేస్తున్నాం, ఏజ్ ఈక్వల్ టు 22 వేర్ కండిషన్. అప్పుడు మనం ఏంటి, ఈ రికార్డ్ని మనం ఎలా ఫైండ్ చేయొచ్చు. సో సీరియల్ నెంబర్ 2 అంటే ఈ రికార్డ్ వస్తుంది. సో ఈ రికార్డు సీరియల్ నెంబర్ 2లో ఉన్న ఏజ్ని నేను చేంజ్ చేయాలి. సో సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 2. చూడు 1 రో ఎఫెక్టెడ్. అంటే స్టూడెంట్ టేబుల్లో ఉన్న సీరియల్ నెంబర్ 2 రికార్డ్ని ఏజ్ 22గా మార్చు అని చెప్తున్నాం. ఇది అప్డేట్ క్వెరీ అన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. చూసారా, ఏజ్ అనేది 22గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకేంటి, ఇన్సర్ట్ చేశాను, అప్డేట్ చేశాను. ఇప్పుడు నాకేంటి, ఈ రవి అనే వీడు వద్దు, వీడిని నేను తీసేయాలనుకుంటున్నాను, డిలీట్ చేసేయాలనుకుంటున్నాను. అప్పుడు నా క్వెరీ ఏంటి, డిలీట్ రికార్డ్ కదా, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ పేర్ కండిషన్. చాలా సింపుల్ కదా. డిలీట్ దేని నుంచి డిలీట్ చేయమంటున్నాను, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఈ టేబుల్ నుంచి డిలీట్ చేయమంటున్నాను. వేర్ కండిషన్, ఇందాక కండిషన్ ఏంటి, ఇందాక కండిషన్ ఎలా ఇచ్చాము, సీరియల్ నెంబర్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 1. సింపుల్.
చూడండి, delete from student table where serial number equal to 1. One row affected. చూడండి, చాలా సింపుల్. Select star from student table. చూడండి, ఒక రికార్డ్ లేదు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం చూద్దాం. ఇక్కడ కాదు, నోట్ ప్యాడ్లో చూపిస్తాం. నెక్స్ట్ SQL సర్వర్. SQL అనేది ఏంటి? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సర్వర్ అంటే ఏంటి? ప్లేస్ వే వి స్టోర్ డేటా. నెక్స్ట్ ఫస్ట్ సర్వర్, మనం ఏ సర్వర్ యూజ్ చేస్తున్నాం? SSMS, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. నెక్స్ట్, సో మనకి సర్వర్ ఉంది. ఇప్పుడు మనం ఏంటి? డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్కి మనకి ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి? క్రియేట్, డిలీట్. క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? క్రియేట్ డేటాబేస్ నేమ్. సేమ్ అలాగే డిలీట్కి డ్రాప్ డేటాబేస్ నేమ్. నెక్స్ట్ టేబుల్. టేబుల్ నేమ్ చేయొచ్చు క్రియేట్, డిలీట్, ఆల్టర్ కూడా చేయొచ్చు. నేను చెప్తా ఆల్టర్ అంటే ఏంటో. క్రియేట్ అంటే ఫస్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ అండ్ కాలమ్స్. కాలమ్ నేమ్, డేటా టైప్. సేమ్ డిలీట్కి డిలీట్ టేబుల్ నేమ్. ఆల్టర్ మీకు చూపిస్తాను. ఆల్టర్ అంటే ఏం లేదు. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఎనీ కాలమ్ నేమ్ ఆర్ డేటా టైప్, దెన్ we use ఆల్టో. ఈ ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్ని కానీ దాని డేటా టైప్ని కానీ చేంజ్ చేయాలి అని అనుకుంటే ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేబుల్ క్రియేషన్ అయిపోయింది. డేటా యాడింగ్ డేటా. ఇన్సర్ట్, అప్డేట్,
update, delete. Insert into table name, column, value, or insert into table name, column name, values of column value. ఇక్కడ కూడా column values అని ఉంటుంది. update అండి. update name, set column name, equal to value where condition. delete కూడా delete from table name where condition. ఇది మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆల్టర్ మనం చూడలేదు కదా, ఆల్టర్ ఒకటి చూద్దాం. టేబుల్ అప్డేట్ చేయటం చూద్దాం. అప్డేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్. ఆల్టర్ టేబుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఏజ్ ఉంది. ఇప్పుడు నాకు ఫర్దర్గా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, లైక్ ఐ వాంట్ టు యాడ్ మార్క్స్ కాలమ్ని ఈ స్టూడెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటి సినారియోలో నాకు ఆల్టర్ అనే సింటాక్స్ యూజ్ అవుతుంది అనమాట. సింటాక్స్ చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ చేయాలి, కాలం యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ కాలం నేమ్, డేటా టైప్. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ టేబుల్. యాడ్ కాలం నేమ్ ఏంటి? మార్క్స్ కదా, మార్క్స్ ఏంటి? పాయింట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సో డబుల్ float. Command completed successfully. ఇప్పుడు మనం చూస్తే select star from student table. చూడండి, మార్క్స్ అనే కాలం యాడ్ అయింది. ఇక్కడ నేను మార్క్స్ అనే దానిలో నల్ ఉంది కాబట్టి వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో మనం ఇందాక రాసిన క్వెరీలో ఏ క్వెరీ యూజ్ అవుతుంది? అప్డేట్ క్వెరీ. ఎందుకంటే టేబుల్ లోపల ఉన్న రికార్డ్ని చేంజ్ చేస్తున్నాం కదా, సో అప్డేట్. అదే టేబుల్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తే ఆల్టర్. అప్డేట్ స్టూడెంట్ టేబుల్, set value marks
equal to 50, where serial number equal to 2. One row affected. Select star from student table. చూడండి 50 అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నాకు మార్క్స్ అనే కాలం వద్దు, నేను మార్క్స్ అనే కాలం డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? మార్క్స్ నేను యూజ్ చేసే వర్డింగ్ వినండి. నేను మార్క్స్ అనే దానిలో వాల్యూ తీసేద్దాం అనుకోవట్లా, మార్క్స్ అనే కాలంని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మార్క్స్ అనే కాలంని డ్రాప్ చేయాలి అంటే టేబుల్ని స్ట్రక్చర్ని చేంజ్ చేస్తున్నా. అంటే ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ టేబుల్. ఏం చేస్తున్నాను? మార్క్స్ అనే కాలంని డ్రాప్ చేస్తున్నాను. కాలంని డ్రాప్ చేయడానికి డ్రాప్ మార్క్స్. ఇక్కడ చూస్తే ఏం ఎర్రర్ వస్తుంది? కుడ్ నాట్ డ్రాప్ కన్స్ట్రైంట్ సి ప్రీవియస్ ఎర్రర్ అని వస్తుంది. అంటే ఇక్కడ మార్క్స్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రైంట్ అని ఉంది. అంటే డ్రాప్ అని చెప్పాం కానీ అసలు మార్క్స్ అంటే ఏంటి అనేది మనం చెప్పలేదు అని చెప్తుంది. సో ఇక్కడ మన మార్క్స్ అనేది ఏంటి? కాలం. సరే, డిలీట్ అయింది. సో ఇది సింటాక్స్. డ్రాప్ కాలం, ఏ కాలంని డ్రాప్ చేయాలి? మార్క్స్ అనే దాన్ని డ్రాప్ చేయాలి అని చెప్పా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. చూడండి అదే డిలీట్ అయిపోయింది. ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం, క్రియేట్ చేసాం, టేబుల్ని క్రియేట్ చేసాం, టేబుల్ని డిలీట్ చేసాం, టేబుల్ని ఆల్టర్ చేసాం, డేటాబేస్ని క్రియేట్ చేసాం, డేటాబేస్ని డ్రాప్ చేసాం. ఇవి ఏంటి? డేటా ఇన్సర్టింగ్ అనమాట. డేటా మోడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. అంటే డేటాబేస్ని క్రియేట్ చేయటం, టేబుల్స్ని క్రియేట్ చేయటం, టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేయటం. ఇప్పుడు మనం ఏంటి? కావాల్సిన డేటాస్ని ఇన్సర్ట్ చేసాము, కావాల్సిన డేటాని మొత్తాన్ని మోడిఫై చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్లో డేటా ఉంది. మనం ఇది చూస్తే టేబుల్లో రికార్డ్స్ ఉన్నాయి. సో ఇదంతా మనం ఈ స్ట్రక్చర్ని కంప్లీట్గా ఫామ్ చేసాం అనమాట. ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ టేబుల్స్లో డేటా ఉంది. మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఆ టేబుల్ని యూజర్కి చూపించడం, అందులో ఉన్న డేటాని మనం ఫెచ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవటం. సో మనం ఫెచ్చింగ్ డేటాని రిట్రీవ్ చేస్తున్నాము అంటే దానికి యూజ్ చేసే కామన్ క్వెరీ ఏంటంటే సెలెక్ట్ క్వెరీ అంటాం. సెలెక్ట్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే టేబుల్స్లో ఉన్న రికార్డ్స్ని రీడ్ చేయడానికి సెలెక్ట్ క్వెరీ యూజ్ అవుతుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేద్దాం. సో నాకేంటంటే టేబుల్లోకి వెళ్ళి ఎడిట్ టాప్ 200 రోస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అన్నమాట. రవి 21, 3, రాజు 23, 4, రిషి 24. డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. సో ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ అంటే
డేటా ఇన్సర్ట్ అయిపోతుంది. 4 రిషి 24. చూడండి, నెక్స్ట్ రోలోకి వెళ్ళి కర్సర్ హైలైట్ అయిన తర్వాతే ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ క్లిక్ చేస్తే రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. సేమ్ రోలో ఉన్నప్పుడు ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి చూస్తే 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేంటంటే ఈ రికార్డ్లో ఈ 4 రికార్డ్స్ని చూపించాలి అనుకున్నాను కాబట్టి నేనేం చేశాను, సెలెక్ట్ క్వెరీ యూజ్ చేశా. సో మనం రికార్డ్స్ని చూపించాలి, ఫెచ్ చేయాలంటే మనం సెలెక్ట్ క్వెరీని యూజ్ చేయాలి. ఈ సెలెక్ట్ క్వెరీని మనం ఎన్ని టైప్స్లో యూటిలైజ్ చేయవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు నాకేంటి, సెకండ్ రోలో ఉన్న ఏజ్ని ఫస్ట్ సెకండ్ రోని ఫెచ్ చేద్దాం. ఏజ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏంటి, టేబుల్ మొత్తాన్ని ఫెచ్ చేసాం. సెకండ్ నేనేం చేస్తాను, ఓన్లీ సీరియల్ నెంబర్ 2 ఉన్న డేటాని ఫెచ్ చేస్తున్నాం. ఇందాక మనం అప్డేట్లో యూజ్ చేసినట్టుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ కండిషన్. కండిషన్ ఏంటి, సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 2. చూడండి, ఆ రికార్డ్ వచ్చేసింది. ఇప్పుడు నాకేంటి, సీరియల్ నెంబర్ 2 రికార్డ్లో ఏజ్ అనే ఒక కాలంనే చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం లేదు, స్టార్ ప్లేస్లో సింపుల్గా ఏజ్ అని పెట్టండి. ఏజ్ వచ్చేసిందా. ఇప్పుడు నాకు ఏజ్ సీరియల్ స్టూడెంట్ నేమ్ 2 కావాలి. అప్పుడు నేనేంటి, కామా సపరేటెడ్గా స్టూడెంట్ నేమ్. చూడండి, ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు మనం ఫస్ట్ రికార్డ్ ఓపెన్ చేస్తే అంటే సెలెక్ట్ క్వెరీని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 21 కంటే పెద్దగా ఉన్న, అంటే 21 కంటే పెద్ద వాళ్ళని మొత్తాన్ని నేనేంటంటే చూపించాలి. అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా వేర్ ఏజ్ గ్రేటర్ దాన్ 21. చూడండి, రిమైనింగ్ రికార్డ్స్ అన్నీ వచ్చేసాయి. చూడండి, 21 కంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళ రికార్డ్స్ మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు నాకేంటి, ఏజ్ గ్రేటర్ దాన్ 21 ఉండాలి అండ్ లెస్ దాన్ 24 ఉండాలి. అలా అంటే సింపుల్గా అండ్ ఏజ్ లెస్ దాన్ 24. చూసారా, ఇక్కడ మీరు చూస్తే ఏజ్ 21, 24 మధ్యలో ఉండాలని చెప్తున్నా. దీనికి వేర్ కండిషనే కాకుండా ఇంకొక కీవర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఏంటి, బిట్వీన్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. బిట్వీన్ ఇక్కడ ఏంటి, ఏజ్ 21, ఏజ్ 24 మధ్యలో ఉన్న రికార్డ్స్ని చూపించమంటున్నా. దీన్ని ఇంకా సింపుల్గా చూపించాలంటే బిట్వీన్ అని ఒక కీవర్డ్ ఉంటుంది. బిట్వీన్ ఏంటి, ఏజ్ 21కి అండ్ 24 మధ్యలో చూపించమంటున్నాం. బిట్వీన్ అంటే 21 నుంచి 24 మధ్యలో ఉన్న రికార్డ్స్ అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22 ఇచ్చాను అనుకోండి, చూడండి 21 రికార్డ్స్ చూపించాను.
అంటే 2 నుంచి 24 మధ్యలో ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని చూపిస్తుంది అనమాట ఈ బిట్వీన్ అనే కీవర్డ్. ఇప్పుడు నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏజ్ అనేది 21, 22, 23, 24 ఉంది. అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రివర్స్లో చూపించాలంటే సింపుల్గా ఆర్డర్ బై అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఆర్డర్ బై ఏది ఏజ్ డిఎస్సి డిసెండింగ్ ఆర్డర్. చూడండి రివర్స్లో చూపిస్తుంది. అసెండింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్ ఏఎస్సి అండ్ బై డిఫాల్ట్ అసెండింగ్లో ఉంది కాబట్టి సేమ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇంకొకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్ వాల్యూస్ ఆఫ్ 5, శ్రీను 22 infected. Select star from student table. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏజ్ అనేది 22 2 టైమ్స్ ఉంది. సో ఇప్పుడు మనం డూప్లికేట్స్ ఉన్న ఏజ్ అంటే సేమ్ ఏజ్ ఎంతమందికి సేమ్ ఏజ్ ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తానంటే గ్రూప్ బై ఏజ్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏజ్ని గ్రూప్ చేస్తున్నాను అనమాట. ఏజ్ని గ్రూప్ చేస్తే ఏమవుతుంది, ఏజ్ కామా మనకేం కావాలి, సేమ్ ఏజ్లో ఉన్న సేమ్ ఏజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో కౌంట్ ఆఫ్ స్టూడెంట్ నెంబర్ కామా స్టూడెంట్ నెంబర్ దట్ ఈస్ ఫైన్. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడు ఏజ్ 21 ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, 22 ఉన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు, 23 వాళ్ళు ఒకళ్ళు, 24 వాళ్ళు ఒకళ్ళు. సో ఇది ఇలా గ్రూప్ బై అనేది యూజ్ అవుతుంది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు గ్రూప్ బై ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం, కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ద సేమ్ ఇనిషియల్ అంటే గ్రూపింగ్ స్టేట్మెంట్స్కి మనం యూజ్ చేస్తాం అనమాట. సేమ్ ఇనిషియల్స్లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది, 90% కంటే అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది, ఇలా క్యుములేటివ్ కౌంట్ని మెజర్ చేసే వాటికి మనం అంటే కైండ్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్కి మనం గ్రూప్ బై యూజ్ చేస్తాం అనమాట. గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు కన్ఫామ్గా అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉండాలి. లేదు నేను సింపుల్గా ఇలా సీరియల్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి కాలం సీరియల్ నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ బికాస్
It is not contained in either an aggregate function or the group by class. ఇక్కడ ఏం చెప్తుంది, గ్రూప్ బై అంటే ఇక్కడ మనం ఏం గ్రూప్ బై చేసాం, ఏజ్ని గ్రూప్ బై చేసాం కదా. గ్రూప్ బైకి సంబంధించిన కాలము కాదు, అలా అని అగ్రిగేట్ ఫంక్షను కాదు అని చెప్పి చెప్తుంది. సో కన్ఫామ్గా మనం ఏదో ఒక అగ్రిగేట్ ఫంక్షన్ ఇవ్వాలి. లైక్ సమ్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ అని కూడా ఇవ్వచ్చు. సమ్ అంటే ఏంటి, ఆ సీరియల్ నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తుంది. చూడండి 7 అని వచ్చింది. ఎందుకు 7 అని వచ్చింది, 2 + 5ని యాడ్ చేసింది. మనకేంటి కౌంట్ కావాలి కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి 22 అనే ఏజ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 21 అనే ఏజ్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇలా చెప్తుంది. దీనికి గ్రూప్ బై యూస్ చేస్తాం. ఆర్డర్ బై చెప్పాను, గ్రూప్ బై చెప్పాను, వేర్ క్లాస్ చెప్పాను. ఇంకొకటి చెప్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 21, 22, 23, 24 మళ్ళీ 22 వచ్చింది. ఇప్పుడు నేనేంటి, నాకు డూప్లికేట్స్ వచ్చినాయి ఒకటే చూపించాలి, ఇలా 2, 3 చూపించకూడదు. అప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ డిస్టింక్ట్ అనే కీవర్డ్ని మెన్షన్ చేస్తే చూడండి డూప్లికేట్స్ చూపించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్టింక్ట్స్ ఆఫ్ స్టార్ అన్నారు అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు మీకు చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది, అన్ని కాలమ్స్ రిపీటెడ్ లేవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 రాము 22 అని ఉంటే మళ్ళీ 2 రాము 22 అని ఉంటే అప్పుడు ఇలాంటి స్టార్ యూస్ చేసుకోవచ్చు. కాదు, ఇక్కడ సింగిల్ ఏజ్ గ్రూప్లోనే ఉంది కాబట్టి అప్పుడు మనం ఏంటంటే ఏజ్ అంటే ఓన్లీ మనం ఏజ్ అనే కాలమ్ని రిట్రీవ్ చేస్తున్నప్పుడు